డిసెంబర్ 14 చరిత్రలో ఈరోజు 1971 డిసెంబర్ 14న భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆ రోజు శ్రీనగర్ ఎయిర్ బేస్పై పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ సెఖోన్ ధైర్యంగా 2 శత్రు సాబెర్ జెట్లను నిమగ్నం చేసి వాటికి తీవ్రమైన నష్టాన్ని కలిగించారు. అతను చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యం ఇంకా నిర్భయతను ప్రదర్శించారు. తన జీవితంలో చివరి క్షణం వరకు దేశ రక్షణలో పట్టుదలతో నిలిచిన సెఖోన్ శౌర్యానికి, త్యాగానికి నిదర్శనంగా నిలిచారు. అతని కృషికి అతనికి మరణానంతరం భారతదేశ అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్ర లభించింది. నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి ఇంకా ఇప్పటి వరకు ఏకైక భారతీయ వైమానిక దళ అధికారి. 1918 డిసెంబర్ 14న యోగా గొప్ప ఆచార్య బీకేఎస్ అయ్యంగార్ కర్ణాటకలో జన్మించారు. చిన్నతనంలో తీవ్రమైన అనారోగ్యాలతో పోరాడిన తర్వాత ఆయన యోగా సాధన ప్రారంభించారు. ఆయన అంకిత భావం ఇంకా అభ్యాసం ఆయన తనను తాను నయం చేయడమే కాకుండా యోగాను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లారు. ఆయన నిర్దిష్ట యోగా పద్ధతి అయ్యంగార్ యోగా పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిలో ఆసనాలు, ప్రాణాయామంపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. బీకేఎస్ అయ్యంగార్ను ఆధునిక యోగా పితామహుడు అని పిలుస్తారు. ఆయన తన జీవితకాలంలో యోగా ప్రాముఖ్యతను మిలియన్ల మందికి పరిచయం చేశారు. అలాగే ఆధునిక యుగంలో దానిని ప్రాచుర్యం పొందారు. ఆయన విజయాలకు 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించారు. 2004లో ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో అతనికి స్థానమిచ్చింది. బీకేఎస్ యోగాకు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అయ్యంగార్ కొత్త గుర్తింపు తెచ్చారు. బీకేఎస్ అయ్యంగార్ 2014 ఆగస్టు 20న పూణేలో మరణించారు. 1946 డిసెంబర్ 14న ఢిల్లీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ జన్మించారు. సంజయ్ గాంధీని ఇందిరాగాంధీ రాజకీయ వారసుడిగా పరిగణించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న అనేక ముఖ్యమైన ఇంకా వివాదాస్పద నిర్ణయాలపై సంజయ్ గాంధీ చిత్రం స్పష్టంగా కనిపించింది. సంజయ్ గాంధీ తన ఆడంబరమైన అలాగే ప్రభావవంతమైన నాయకత్వ శైలికి ప్రసిద్ధి చెందారు. ఆయన కుటుంబ నియంత్రణ ప్రచారాలు ఇంకా పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలను ప్రోత్సహించారు. అయినప్పటికీ ఆయన కొన్ని నిర్ణయాలు తీవ్రంగా విమర్శించబడ్డాయి. ఆయన 1980 జూన్ 23న కేవలం 33 ఏళ్ల వయసులో ఢిల్లీలోని సఫ్దర్గంజ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆయన భార్య మేనకా గాంధీ, కుమారుడు వరుణ్ గాంధీ తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ ద్వారా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక 1924 డిసెంబర్ 14న బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు ఇంకా నిర్మాత రాజ్ కపూర్ అవిభక్త భారతదేశంలో జన్మించారు. రాజ్ కపూర్ హిందీ సినిమా షోమ్యాన్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఆయన భారతీయ సినిమాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఆయన కేవలం 10 సంవత్సరాల వయసులో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. 3 సోదరులలో రాజ్ కపూర్ పెద్దవాడు. ఆయన తమ్ముళ్ళు షమ్మీ కపూర్ ఇంకా శశి కపూర్ కూడా వారి కాలంలో ప్రసిద్ధ నటులు. ఆయన పూర్తి పేరు రణబీర్ రాజ్ కపూర్. ఆయన మనవడు రణబీర్ కపూర్, రిషి కపూర్ ఇంకా నీతూ సింగ్లా కుమారుడు ఆయన పేరు పెట్టారు. రాజ్ కపూర్ ఆవారా, శ్రీ 420, మేరా నామ్ జోకర్, బాబీ ఇంకా సత్యం శివం సుందరం వంటి అనేక గొప్ప చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం, నటన అంతర్జాతీయ వేదికపై హిందీ సినిమాకి గుర్తింపునిచ్చాయి. డిసెంబర్ 14న భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశం శక్తి ప్రాముఖ్యతను వివరించడం ఇంకా దాని సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. పెరుగుతున్న శక్తి వినియోగం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం. దీని లక్ష్యం ఇంధన వనరులను ఆదా చేయడమే కాకుండా దేశ అభివృద్ధికి స్థిరమైన అలాగే పర్యావరణ అనుకూల విధానాన్ని ప్రోత్సహించడం. భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇంధనాన్ని ఆదా చేయడం పర్యావరణానికి మాత్రమే కాకుండా ఆర్థిక కోణం నుండి కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శక్తి ఖర్చులను తగ్గిస్తుంది, అలాగే శక్తి సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.
1911 డిసెంబర్ 14న గొప్ప నార్వేజియన్ అన్వేషకుడు రోల్డ్ అముండ్సెన్ దక్షిణ ధృవాన్ని కనుగొనడం ద్వారా చరిత్ర సృష్టించాడు. దీంతో దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. రోల్డ్ మొదట ఉత్తర ధృవాన్ని కనుగొనడానికి బయలుదేరారు. కానీ ఇది ఇప్పటికే కనుగొనబడిందని తెలుసుకున్నప్పుడు ఆయన నిశ్శబ్దంగా దక్షిణ ధృవం వైపు తిరిగారు. ఆయన ఉత్తేజకరమైన ప్రయాణంలో 19 సభ్యుల బృందం ఇంకా 52 గ్రీన్లాండ్ జాతి కుక్కలు ఉన్నాయి. ఇవి మంచుతో నిండిన రోడ్లపై స్లెడ్ కార్టును లాగగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే కఠినమైన పరిస్థితులు, పరిమిత వనరుల కారణంగా కేవలం 16 కుక్కలు మాత్రమే అంటార్కిటికాకు చేరుకోగలిగాయి. అముండ్సన్ ఆయన బృందం 1911 అక్టోబర్ 19న అంటార్కిటికా వైపు ఈ చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించారు. అలాగే 2 నెలల తర్వాత డిసెంబర్ 14న దక్షిణ ధృవాన్ని విజయవంతంగా చేరుకున్నారు. రోల్డ్ అముండ్సన్ సాధించిన ఈ సాహసోపేతమైన విజయం ఆయన చరిత్ర పుటల్లో శాశ్వతంగా చిరస్థాయిగా నిలిపింది.